అలా అత్తగారింటికి వెళ్తున్న వీణ దారిలో ఆగి మరీ రోజా మరియు రఘులను వెక్కిరిస్తోంది. హేళన చేస్తూ మాట్లాడుతుంది. సొంత చెల్లి అలా మాట్లాడడంతో రఘు చాలా బాధపడతాడు. ఎలా అయినా ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. వీణ ఇలా మాట్లాడుతుందని నేను అస్సలు అనుకోలేదు. నా కారణంగానే మీరిలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నన్ను క్షమించండి. నేను ఆ సాంబశివరావు గారి గది వద్దకు వెళ్లకుండా ఉండాల్సింది. వారు మాట్లాడుకున్న మాటల్ని వినకుండా ఉండాల్సింది. అప్పుడు మనం హాయిగా ఇంట్లోనే ఉండేవాళ్లం. అరే, అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వేమైనా అబద్ధం చెప్పావా? లేదు కదా. విన్నదే కాదు చెప్పావు. వారి మంచి కోరి చెప్పావు. వారే నిన్ను అపార్థం చేసుకున్నారు. అంతేకాదు నన్ను కూడా చాలా మాటలన్నారు. ఇక ఇప్పుడు ఆలస్యం చేయకూడదు. వెంటనే ఏదైనా ఉద్యోగం తెచ్చుకోవాలి. మీకే కాదండి, నాకు కూడా అవమానం జరిగింది. మీరేమో ఉద్యోగం వెతుక్కుంటారు, కానీ నేనేం చేయగలను? నేనైతే డిగ్రీ కూడా పాస్ అవ్వలేదు కదా. నువ్వు డిగ్రీ ఫెయిల్ అయినందుకు కారణం మాత్రం నేనే. సరే, ఇలా రోడ్డులో నిలబడి మాట్లాడితే ఏం లాభం చెప్పు? నువ్వింటికి వెళ్ళు, నేను ఉద్యోగం వెతుక్కునేందుకు వెళ్తాను. అలా రఘు ఉద్యోగం కోసం తిరుగుతూ ఉంటాడు. రోజా ఇంటికెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అప్పుడే వీణ అత్తగారింట్లో అడుగు పెడుతుంది. ఇల్లు అద్దరిపోయింది. చాలా పెద్దదిగా ఉంది. నాకు చాలా నచ్చింది. అబ్బబ్బా, ఈ కారులో ప్రయాణించి నేను బాగా అలసిపోయాను. ఇదిగో అమ్మాయి, ఏమనుకోకుండా కాస్త టీ పెట్టుకొని తీసుకుని వస్తావా? అలాగే అత్తయ్య, ఇప్పుడే పెట్టుకుని వస్తాను. అలా వీణ వంటగదిలోకి వెళ్తుంది. అందరి కోసం టీ తయారు చేసి తీసుకుని వస్తుంది. ఇదిగోండి అత్తయ్య, టీ తీసుకోండి. మావయ్య, మీరు కూడా తీసుకోండి. ఇదిగో విజయ్, నువ్వు కూడా తీసుకో. అలా అందరికీ వీణ టీ ఇస్తుంది. అబ్బబ్బా, టీ పొడి బాగా ఎక్కువైంది అమ్మాయి, కాస్త తగ్గించాల్సింది. టీ పొడి సరిగ్గా పడిందండి. ఇదిగో అమ్మాయి, కాస్త చక్కెర తక్కువైంది. ఇంకాస్త చక్కెర పడుంటే టీ ఇంకా బాగుండేది. టీ మరీ చిక్కగా ఉన్నట్టుంది, నాకు నచ్చలేదు. అలా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని చెప్తారు. వీణకి చాలా బాధ కలుగుతుంది. మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? ఫస్ట్ టైం అత్తారింట్లో అడుగుపెట్టిన వెంటనే టీ తయారు చేశాను. కాస్త అటు ఇటు అవ్వచ్చు. ఆ మాత్రం దానికే ఇలా నచ్చలేదంటూ ముఖం మీద చెబితే ఎలా? నచ్చలేదన్నామని బాధపడకమ్మాయి, రోజు చేస్తున్నావనుకో వచ్చేస్తుంది. చచా, నేనేం బాధపడ్డం లేదు మావయ్య. నిజానికి ఇంటికొచ్చిన కొత్త కోడలు ఏదైనా స్వీట్ వండాలి. నాకు కాస్త అలసటగా ఉండటంతో నీ చేత మొదట టీ పెట్టించాను. పెద్ద పొరపాటు జరిగిపోయింది. నువ్వు వెంటనే వెళ్ళి స్నానం చేసుకుని తయారైరా. ఏదైనా తీపి పదార్థాన్ని వండు. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు నువ్వు ఇంట్లో దీపం పెట్టి నువ్వు తయారు చేసిన ఆహార పదార్థాన్ని దేవునికి నివేదించాలి. అలా సులోచన చెప్పడంతో వీణ తన గదిలోకి వెళ్తుంది. బాగా అలసిపోయాను. కాసేపు రెస్ట్ తీసుకున్నామంటే అత్తయ్యగారు వదిలేలా లేరు. ఒక పని చేస్తాను. ఒక 10 నిమిషాలు నిద్రపోతాను. ఆ తర్వాత లేచి స్నానం చేస్తాను అంటూ వీణ బెడ్పై నిద్రపోతుంది. అలా కొంత సమయం గడిచిపోతుంది. సరిగ్గా సాయంత్రం 6 అవుతుంది. సులోచన కోపంగా వీణాని నిద్రలేపుతూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, నిద్రలే. ఇదిగో, ఓ పిల్ల, ఏంటమ్మా ఇవాళ నిద్రలేస్తావా లేదా? ఇలా నిద్ర లేపితే లేచేలా లేదు. వెళ్ళి మంచినీళ్ళు తీసుకునొస్తాను. ఆ నీళ్లను మూకంపై చల్లితే అప్పుడైనా నిద్రలేస్తుందేమో అంటూ సులోచన చల్లని నీళ్లను తీసుకొచ్చి ముఖంపై చల్లుతుంది. వెంటనే నిద్రపోతున్న వీణ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. అయ్యో, ఏం జరిగింది? ఏం జరిగిందత్తయ్యా? ఏం జరిగిందో? నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? 6 గంటలకల్లా పూజ చేయాలని చెప్పానా లేదా? 10 నిమిషాలు నిద్రపోయాను అంతే అత్తయ్యా. ఈలోగా మీరొచ్చి నిద్రలేపారు. ఇప్పుడే వెళ్ళి స్నానం చేస్తాను. ఏంటమ్మా, 10 నిమిషాలు నిద్రపోయావా? అసలు ఇప్పుడు టైం ఎంత అయిందనుకున్నావు? సాయంత్రం 6 అవుతుంది. అవునా? నేను కేవలం 10 నిమిషాలే నిద్రపోవాలని అనుకున్నాను. ఇంత లేట్ అవుతుందని అసలు అనుకోలేదు. ఏదేమైనా మీరలా నీళ్లను నా ముఖాన ఎలా చల్లగలిగారు? నేనెంత భయపడ్డానో తెలుసా? మీరిలా చేస్తారని అస్సలు అనుకోలేదు. మాట్లాడింది చాలు, లే. కొత్త కొడలువే కదా, నీ చేత పూజ చేయిద్దామని అనుకున్నాను. నీకు పూజ చేసే అదృష్టం ఉన్నట్టు లేదు. రా, వచ్చి కనీసం వంటైనా చెయ్యి. ఏంటి? నేను వంట చేయాలా? అవును, నువ్వే వంట చేయాలి. సరే, ఒక పని చెయ్యి. నీకు వంట చేయటం ఇష్టం లేకపోతే మీ అమ్మగారికి ఫోన్ చెయ్యి. నీ ప్లేస్లో ఆవిడొచ్చి వంట చేస్తుంది. మీరేనా ఇలా మాట్లాడుతుంది? అసలు నన్ను మహారాణిలా చూసుకుంటానని చెప్పారు. సొంత కూతుర్లా చూసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడే మాటల్లోనే చాలా తేడా ఉంది. పెళ్లికి ముందు 100 మాట్లాడతాం. మీ అమ్మ కూడా ఇలాగే మాట్లాడుంటుందిగా. మీ వదినకి ఇలాంటి మాటలే చెప్పుంటుందిగా.
ఇప్పుడు మాత్రం మీ అమ్మ మీ వదినని పని మనిషిలా చూస్తుంది. ఆయన నీతో మాట్లాడి వృధా. నేనే వెళ్ళి వంట చేసుకుంటానులే. అలా సులోచన వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వీణ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో గదిలోకి విజయ్ వస్తాడు. ఏం జరిగింది? మీ అమ్మగారొచ్చి నిద్రపోతున్న నాపై నీళ్లు చల్లి వెళ్లారు. అసలేమనుకుంటుంది ఈవిడ? చాలా విచిత్రంగా మాట్లాడుతుంది. నువ్వు ఆమెకి కాస్త బుద్ధి చెప్పు. నాతో సరిగ్గా బిహేవ్ చేయమని చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏంటి, మా అమ్మకి బుద్ధి చెప్పాలా? నీ గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నిన్ను కాదు, మా నాన్న అనాలి. వద్దు వద్దు అన్న వినకుండా పెళ్లి చేశాడు. ఇదిగో మరొకసారి మా అమ్మనేమని అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అలా విజయ్ అనడంతో వీణ ఆశ్చర్యపోతుంది. ఏంటిది ఇలా జరుగుతుంది? నిన్నటి వరకు వీళ్లంతా నన్ను మహారాణిలా చూసుకున్నారు. నాకెంతో మర్యాద ఇచ్చారు. మా నాన్న ముందు అలాగే మా అమ్మ ముందు నన్నొక్క మాట కూడా అనలేదు. కానీ ఇంటికొచ్చినప్పటి నుండి అంతా మారిపోయింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? వెంటనే విషయాన్ని నేను మమ్మీకి చెప్పాలి అంటూ వీణ తన తల్లికి కాల్ చేయబోతుంది. వెంటనే విజయ్ వీణ దగ్గర నుండి ఫోన్ లాక్కొని విరగ్గొట్టేస్తాడు. అతి తెలివి ప్రదర్శించకు. ఇక్కడ జరుగుతున్న విషయాలేమీ మీ ఇంట్లో తెలియడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఇప్పుడే నేను మీరన్న మాటలన్నింటినీ మా ఇంట్లో చెబుతాను. ఇప్పుడే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటూ వీణ తన గది నుండి బయటకొస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏంటి గొడవ? నీ కోడలు ఇంటి నుంచి వెళ్ళిపోతుందట. అమ్మో, ఎక్కడికి వెళ్ళేది? నువ్వెక్కడికి వెళ్లేందుకు వీల్లేదు. నువ్వు వెళ్ళిపోతే మా ప్లాన్ ఎలా ఫలిస్తుంది? ఇదిగో పిల్ల, మర్యాదగా నువ్వు నీ గదిలోకి వెళ్ళు. అలా సులోచన బెదిరించడంతో వీణ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా వీణ జీవితం తలకిందులైపోతుంది. మరుసటి రోజు వీణ ఉదయాన్నే నిద్రలేచి వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. నన్నెందుకిలా హింసిస్తున్నారు? మా అమ్మ అలాగే మా నాన్నతో మాట్లాడి 2 రోజులైపోయింది. నేను వాళ్లతో మాట్లాడాలి. అరే, నువ్వు నీ పుట్టింటిని వదిలి అత్తింటికి వచ్చేసావు. ఏదైనా మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడు. అంతేకాని నువ్వు మీ పుట్టింటి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరమేం లేదు. అలా సులోచన వీణతో చెప్తుంది. ఇంతలో కొందరు వ్యక్తులు ఇంటి లోపలికొచ్చి ఇలా గొడవ చేస్తూ ఉంటారు. ఏంటా సాంబశివరావు, నీకసలు బుద్ధుందా? ఇంకా ఎన్నేళ్లని మేము ఇలా వెయిట్ చేయాలి? మా దగ్గర లక్షలకి లక్షల డబ్బులను అప్పుగా తీసుకున్నావు. ఇప్పుడేమో హాయిగా కొడుకు పెళ్లి కూడా చేశావు. అప్పిచ్చిన పాపానికి మేము నీ వెంట తిరుగుతూ అలసిపోతున్నాం. నీ వద్ద కేవలం లక్షల్లో అప్పు తీసుకున్నాడు. నా వద్దైతే ఏకంగా 2 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు. ఇప్పటికి 1 రూపాయి కూడా వడ్డీ కట్టలేదు. ఇలా అయితే కుదరదు. ఇప్పుడే మేము ఇంటిని స్వాధీనం చేసుకుంటున్నాం. అరే, అలా అనకండి. నాకు మరికాస్త సమయాన్ని ఇవ్వండి. తప్పకుండా మీ డబ్బుని మీకు ఇచ్చేస్తాం. ఇప్పటి వరకు నీకు చాలా సమయాన్ని ఇచ్చాం. ఇక మేము వేచి ఉండలేము. ఇప్పటికిప్పుడే మేము ఇంటిని స్వాధీనం చేసుకుంటాం. మీరు ఈ ఇంటి నుండి వెళ్ళిపోండి. ఏ రోజైతే మా అప్పు తీరుతుందో ఆ రోజే మేము ఈ ఇంటిని మీకు అప్పగిస్తాము అంటూ ఇంటికొచ్చిన వ్యక్తులందరూ సాంబశివరావుని అలాగే తన కుటుంబాన్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. ఏంటి మావయ్య ఇది? అసలేం జరుగుతోంది? వీళ్ళంతా మనల్ని ఇంటి నుండి ఎందుకు గెంటేశారు? ఇక్కడేం జరుగుతుందో నాకు అసలు అర్థం కావటం లేదు. కోడలివి కోడలిలా ఉండు. ఇలాంటి విషయాలు తలదూచేందుకు ప్రయత్నం చేయకు. ఏ సమయానో అడుగుపెట్టిందో మహాతల్లి. అప్పుడే మన ఇంటిని ఎవరో వచ్చి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో ముందు ముందు. అందుకే చెప్పాను ఈ పిల్లతో పెళ్లి చేయకండి అని. విన్నారు కాదు? ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. మీరంతా ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఇక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తే మీరు అప్పుల్లో పూర్తిగా మునిగిపోయారని అర్థమవుతుంది. మీరు చేసిన అప్పుకి మీరే కదా బాధ్యులు. మీ దురదృష్టానికి నేను కారణమెలా అవుతాను? ఇలా రోడ్డులో మాట్లాడుతుంటే ఏమీ బాగుండదు. పదండి, ఆ చెట్టు కింద నిలబడి ఏం చేయాలో ఆలోచిద్దాం. అలా సాంబశివరావు కుటుంబం అంతా చెట్టు కింద కూర్చుంటారు. ఇదిగో వీణ, నీ జీవితం నీ చేతిలోనే ఉంది. ఒకవేళ నువ్వు నీ జీవితం బాగుపడాలి అని అనుకుంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ నాన్నగారికి ఫోన్ చేయి. వెంటనే ఆస్తి మొత్తాన్ని నా కొడుకు పేరుపైన రాయించు. మా అప్పులు తీరేలా చేయి. అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. నీ జీవితం బాగుపడిందంటే మా జీవితం కూడా బాగుపడినట్టే కదా. ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు? నేను మా నాన్న ఆస్తిని మీ కొడుకు పేరుపై రాయించాలా? ఎందుకు రాయించాలి? మీరు అప్పుల పాలయ్యారు. ఈ విషయాన్ని మా దగ్గర దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నన్నడ్డం పెట్టుకుని నా ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు. ఇలా ఎప్పటికీ జరగదు. వీణ పుట్టింటికెళ్ళి డబ్బులు తెచ్చేలా లేదు. ఈ వీణని అడ్డం పెట్టుకుని మనమే డబ్బులు సంపాదించాలన్నా. వెంటనే వీణని కిడ్నాప్ చేద్దాం. అప్పుడు వాళ్ళ నాన్నగారు చచ్చినట్టు ఆస్తిని మన చేతిలో పెడతారు. అలా విజయ్ సాంబశివరావు ఇద్దరూ కలిసి వీణని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇదంతా అటువైపుగా వెళ్తున్న యమున గమనిస్తుంది. యమున వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో ఉన్న రోజాకి చెప్తుంది. ఏంటి యమున నువ్వు చెబుతుంది? నిజమా? సాంబశివరావు వీణని కిడ్నాప్ చేయడమేంటి? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు.
కానీ విజయ్ అలాగే సాంబశివరావు ఇద్దరు కలిసి వీణని బలవంతంగా కారులోకి ఎక్కించారు. అలాగే వారు తమ కారులో తమ ఇంటి వైపుకి వెళ్ళలేదు. నేను వారి ఇంటి వద్ద కూడా వెళ్ళి చూశాను. ఎవరో కొంతమంది వ్యక్తులు ఆ ఇంట్లో ఉన్నారు. వారు అసలు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? సాంబశివరావు అప్రపాలయ్యాడట. అందుకే ఊర్లోని వడ్డీ వ్యాపారస్తులు ఆ ఇంటిని తమ స్వాధీనం చేసుకున్నారు. సాంబశివరావుని అలాగే తన కుటుంబాన్ని ఇంటి నుండి బయటకి ఇంటేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ ఇంట్లో ఉన్న వడ్డీ వ్యాపారస్తులే చెప్పారు. విషయం తెలుసుకున్న రోజా వెంటనే రఘుకి కాల్ చేస్తుంది. రఘు కూడా ఇంటికి వస్తాడు. జరిగిందంతా తెలుసుకుంటాడు. ఇలా అవుతుందని అనుకున్నాను. బాగా జరిగిందిలే. అయినా ఇది చెప్పడానికి నన్ను పిలిచావా? అవతల నాకు చాలా పనులున్నాయి. నేను ఉద్యోగం వెతుక్కోవాలి. ఏం మాట్లాడుతున్నావు రఘు? అవతల నీ చెల్లి ప్రాణాలు ప్రమాదంలో ఉంటే నువ్వేమో ఇప్పుడు ఉద్యోగం వెతుక్కోవాలంటున్నావు. మరి నన్నేం చేయమంటావు? ఇదిగా నువ్వు మొన్న పెళ్లిలో అందరికీ చెప్పావు. ఎవరైనా పట్టించుకున్నారా? లేదు. మనల్ని తిట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశారు. ఇప్పుడు నువ్వేదైతే చెప్పావో అదే జరిగింది. ఈ సంఘటనతో వారికి కూడా బుద్ధొస్తుంది. ఈ విషయాన్ని మనం పట్టించుకోకపోవడం మంచిది. ఒక ఆడపిల్ల ఇబ్బందుల్లో ఉంటే మనం పట్టించుకోకుండా ఎలా ఉంటాం? అందులోనూ ఆ అమ్మాయి ఎవరో పరాయి అమ్మాయి కూడా కాదు, నీ సొంత చెల్లెలు. నిజానికి ఆ స్థానంలో ఎవరైనా పరాయి అమ్మాయి ఉన్నా సరే నువ్వు తనని కాపాడాల్సి ఉంటుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది మనం పక్కన పెడదాం రఘు. ముందైతే వాళ్ళకి సహాయం చేద్దాం అని రోజా చెప్పడంతో రఘు కూడా వీణకి సహాయం చేయాలి అని నిర్ణయించుకుంటాడు. ముందుగా రోజా మరియు రఘు జరిగిందంతా మాధవయ్యకి చెప్పాలి అని అనుకుంటారు. అనుకున్నట్టుగానే వారు మాధవయ్య ఇంటికి వెళ్తారు. ఆ సమయంలో మాధవయ్య గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఏం జరిగింది నాన్న? ఎందుకలా ఏడుస్తున్నారు? వచ్చావా రఘు? నీకే ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. ఈలోగా నువ్వే వచ్చావు. అసలేం జరిగిందో తెలుసా? నీ చెల్లిని ఆ సాంబశివరావు కుటుంబం కిడ్నాప్ చేశారు. వాళ్ళని నేను ఎంతగానో నమ్మాను. ఇలా నా కూతుర్ని హింసిస్తారని అనుకోలేదు. అయ్యో, అలా ఏడవకండి మావయ్య. మీరే ఇలా ఏడిస్తే అత్తయ్యకి ఎవరు ధైర్యం చెబుతారు చెప్పండి? నువ్వు చెప్పినప్పుడే మేం వినాల్సింది. వినకుండా చాలా పెద్ద తప్పు చేశాం. మా అమ్మాయిని ఇబ్బందుల్లో పడేశాం. ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అవతల వీణకి ఏదైనా ఇబ్బంది కలగొచ్చత్తయ్యా. ముందు మనం వీణని కాపాడాలి. అవును, ఇప్పుడే ఆ దుర్మార్గుడైన విజయ్ కాల్ చేశాడు. వెంటనే ఆస్తిపత్రాల్ని తీసుకుని వెళ్ళి అతని చేతిలో పెట్టాలట. అప్పుడే వీణని రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఎంత ధైర్యం ఆ విధవకి! ఆస్తిపత్రాలు కావాలా? వెళ్ళి వాణ్ణి 4 పీకి వీణని తీసుకునొస్తాను. అరే, ఇదంతా మీరు అనుకుంటున్నంత సులువు కాదు. మరి నన్నేం చేయమంటావు? ఇంత కష్టపడి మా నాన్న సంపాదించిన ఆస్తి మొత్తాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాలా? అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే ముల్లుని ముల్లుతోనే తీయాలి. మరిప్పుడేం చేద్దాం? మావయ్య, ఆస్తిపత్రాలను వాళ్ళకివ్వటానికి మీరు పూర్తిగా ఒప్పుకున్నట్టు వాళ్ళకి తెలియజేయండి. వీణని పిలుచుకొని ఇంటికొస్తే ఆస్తిని విజయ్ పేరుపైన రాస్తానని చెప్పండి. అలాగే రఘు, నువ్వెంటనే మన ఫ్యామిలీ లాయర్ని పిలిచి ఇక్కడ పరిస్థితి అంతా చెప్పు. అలా రోజా చెప్పడంతో మాధవయ్య విజయ్కి కాల్ చేసి ఆస్తి ఇస్తాను అని చెప్తాడు. ఇది విన్న విజయ్ ఎగిరి గంతేస్తాడు. నాన్నా, మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. ఆ మాధవయ్య ఆస్తి రాసిస్తానని అంటున్నాడు. లాయర్ని కూడా పిలిపించాడట. వీణని తీసుకుని వస్తే ఇప్పటికిప్పుడే ఆస్తిని నా పేరుపై రాస్తానని అంటున్నాడు. ఈ మాధవయ్యని నమ్మొచ్చా అండి? మాధవయ్యకి కూతురంటే చాలా ఇష్టం. కూతురి విషయంలో ఎలాంటి పొరపాటు చేయడు. అతని కూతురంటే ఎంత అభిమానమో నేను కళ్ళారా చూశాను. అందులోనూ కొడుకు కోడలు పక్కన లేరు కాబట్టి అతనికి ఆలోచనలు రావు. మనం అతన్ని నమ్మవచ్చు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? మనం మాధవయ్య ఇంటికి వెళ్దాం. ఇదంతా వింటున్న వీణ చాలా బాధపడుతుంది. వీళ్ళు ఇలాంటి వాళ్ళని అనుకోలేదు. వదిన చెప్పింది నిజమే. అనవసరంగా నేను తనని అపార్థం చేసుకున్నాను. అందుకే ఈరోజు ఈ బాధని అనుభవిస్తున్నాను. ఆ రోజు వదిన చెప్పిన మాటల్ని విని పెళ్లి రద్దు చేసుకునుండుంటే ఈరోజు పరిస్థితే వచ్చేది కాదు. నేను ఆనందంగా ఇంట్లో ఉండేదాన్ని. అంతేకాదు, వదినని నేను చాలా హింసలు పెట్టాను. అమ్మ కూడా వదిన్ని మహారాణిలా చూసుకుంటానని చెప్పి ఇంట్లో పెద్ద పని మనిషిని చేసింది. ఆ పాపమే ఈరోజు నాకంటుకున్నట్టుంది అంటూ వీణ చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు సాంబశివరావు కుటుంబం అంతా మాధవయ్య ఇంటి వద్దకు బయలుదేరతారు. అలా కొంత సమయం తర్వాత సాంబశివరావు కుటుంబం అంతా మాధవయ్య ఇంటికి వెళ్తుంది. ఏంటి మాధవయ్య, ఎలా ఉన్నావు? ఎంత ధైర్యం రా నీకు? నా కూతుర్ని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తావని అస్సలనుకోలేదు. వదిన చెప్పింది నిజమే. వీళ్ళు దుర్మార్గులు. మీరు కావాలంటే తర్వాత మాట్లాడుకోండి. ముందు చెప్పినట్టుగా ఆస్తిని నా కొడుకు పేరుపై రాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి మీరంతా వెళ్ళిపోండి. అలా సాంబశివరావు చెప్పడంతో మాధవయ్య ఆస్తిపత్రాల్ని తయారు చేయిస్తాడు. అతను ఆస్తి మొత్తాన్ని
విజయ్ పేరుపై రాస్తూ ఉంటాడు. మీ వైపు సాక్షి సంతకం చేసేందుకు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆస్తి వ్యవహారం. ఈ సమయంలో ఇరువైపులా సాక్షి సంతకం చేసేందుకు అట్లీస్ట్ 5గురైనా ఉండాలి. ప్రస్తుతం నా వైపు ఎవరూ లేరు. మరేమీ పర్వాలేదులేండి. నాకు కొంతమంది తెలుసు. వారు వచ్చి మీ వైపున సాక్షి సంతకం పెడతారు. అవునా? ఎవరు వారు? అలా సాంబశివరావు అనడంతో అప్పటిదాకా లోపల దాక్కున్న రోజా మరియు రఘు బయటకు వస్తారు. వారితో పాటు పోలీసులు కూడా వస్తారు. పోలీసుల్ని చూసిన సాంబశివరావు కుటుంబం ఉలిక్కిపడతారు. మేం సరిపోతామా? లేక ఇంకా మా పోలీసుల్ని కూడా రమ్మంటావా? మేం సాక్షి సంతకం పెడితే సరిపోతుంది కదా. అరే సార్, మీరేంటిక్కడ? ఏదో మామయ్య గారు ముచ్చటపడి అల్లుడికి ఆస్తి రాస్తున్నాడు. ఈలోగా మీరొచ్చారేంటి? మీ బండారం బయటపడింది. ఇంకా కవర్ చేయాలని చూడకండి. లోపల నుండి మీరు మాట్లాడిన మాటలన్నీ విన్నాను. అంతేకాదు, మీరి అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అందుకు తగ్గ సాక్ష్యాలు కూడా మా వద్దున్నాయి. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికే ఇక్కడికి పిలిపించాము. అనుకున్నట్టుగానే వచ్చారు. ఇక మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అంటూ పోలీసులు సాంబశివరావు కుటుంబాన్ని అరెస్ట్ చేస్తారు. అలా పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ్నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. వీరి నుండి తప్పించుకుంటానని నేను అస్సలు అనుకోలేదు నాన్న. వీళ్ళు నిజంగా చాలా చెడ్డవాళ్ళు. వీరికి ఎలాంటి ఆస్తి లేదు. చెప్పినవన్నీ కూడా అబద్ధాలే. వదిన చెప్పింది అంతా నిజమే. నన్ను క్షమించు వదినా. నీ మాట విని ఉండుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితే వచ్చేది కాదు. చాలా ధన్యవాదాలమ్మా. నువ్వు చెప్పిన ఈ ఐడియా కారణంగానే వారిని మనం పోలీసులకు పట్టించగలిగాం. లేకపోతే ఏం జరిగేదో ఏమో. నన్ను క్షమించు వదినా. నేను నిన్ను చాలా హింస పెట్టాను. అయినా నువ్వు వాటన్నింటినీ మనసులో పెట్టుకోకుండా నాకు మంచి చేయాలని చూశావు. నన్ను క్షమించమ్మాయి. నేను కూడా నిన్నొక పని మనిషిలానే చూశాను. ఇంటి కోడలిగా ఏ రోజు చూడలేకపోయా. నేను చేసిన పాపమే ఈరోజు నా కూతురికి తగిలిందనుకుంటా. ఈరోజు తన జీవితం నాశనమయ్యేది. ఇదంతా మాకు కావాల్సిందేలే. అయ్యో, అలా అనకండి అత్తయ్యా. తన జీవితమేమీ నాశనం అవ్వలేదు. ఆ దేవుడు తనని కాపాడాడు. అలాంటి ఒక వ్యక్తితో కలిసి ఉండటం కంటే విడిపోవడమే చాలా మంచిది. వెంటనే డివోర్స్కి అప్లై చేయండి. అంతా మంచే జరుగుతుంది. అలా రోజా వీణా జీవితాన్ని కాపాడుతుంది. అత్తింటివారు కూడా రోజాని మెచ్చుకుంటారు. కోడలికి దక్కాల్సిన మర్యాద చివరికి దక్కుతుంది. మనకోసం, అలాగే మన భవిష్యత్తు తరాల కోసం తన సొంత ఇంటిని వదులుకొని అత్తింట్లో అడుగుపెట్టే ప్రతి ఆడపిల్లని సొంత కూతుర్లో చూసుకోకపోయినా పర్వాలేదు. కానీ పని మనిషిలా మాత్రం చూడకండి.